ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు. దేవర గురించి మొదటి నుంచి ఒకటే భయం ఏంటంటే ఆచార్య సినిమా ఫ్లాప్ ఇచ్చాడు. ఆచార్య సినిమాలో మన చిరంజీవి గారు రామ్ చరణ్ లాంటి క్రేజీ కాంబోని పెట్టిన తర్వాత కూడా కొరటాల తని హ్యాండిల్ చేయలేకపోయారు అనేది విమర్శ మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు దేవర సినిమా గురించి ఆ ఫ్యాన్స్ భయపడడానికి అదొక కారణంగా అయితే మారిపోయింది. అలాగే వచ్చిన ట్రీజరు ఏది ప్రేక్షకుల్ని ఆసక్తిగా లేకపోవడంతోనే వాళ్ళు కూడా ఇదే రీతిన ఫీల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు తన ఉక్రోషాన్నంతా మరొకసారి ఎక్కడో ఒక చోట వెళ్ళక కూర్చుంటారు. కాబట్టి ఈ విషయంలో కాస్త చేంజెస్ అయితే రావాలి, లేదంటే అసలు మార్పే లేదు అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవరకి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లోనూ హిట్ రావాలి, లేదంటే కొరటాల ఉనికి కూడా కోల్పోతారంటూ చెప్తూ వార్నింగ్లు ఇస్తుంటే, సో అసలు ఆచార్య ఫ్లాప్ కావడానికి కారణం నేను కాదు చిరంజీవి అన్నట్టుగా చెప్తున్నారట కొరటాల. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా వాడికి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఒక దర్శకుడికి మన ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎంత మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా తన మీదకే నెట్టేస్తున్నారు. సో ఏది ఏమైనా ఒక దొంగ తప్పించుకోవాలంటే మరొకరి మీదే ఆ నిందని మోపాలి. అదే జరిగింది ఇక్కడ అంటూ చెప్తున్నారు. సో ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి కారణమని, మరి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ని వాళ్ళు చాలా మిస్యూజ్ చేసుకుని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేశారు, కాబట్టి సినిమా డిస్ట్రాక్ట్ అయిపోయింది అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి చిరంజీవి కారణమా? చిరంజీవి గారు ఇలా చేసే 156 సినిమాలు చేశారా? మరి మెగాస్టార్ సినిమాలు 2 సంవత్సరాలు ఆడాయి. మరి అప్పుడంతా కూడా మెగాస్టార్ చిరంజీవికి ఎట్లానే వాళ్ళని డిస్టర్బ్ చేశారా? మరి డిస్టర్బ్ చేసినప్పుడు ఆయన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వాటి పరిస్థితి ఏంటి? ఏదో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాగోదు అంటూ చిరంజీవి గారు సినిమాకి సంబంధించి తోడ్పడతారు తప్ప ఎలాంటి విషయాలను జోక్యం చేసుకోరు అంటూ చెప్తున్నారు మెగా ఫ్యాన్స్.